వేసవిలో మంచినీటి సమస్య లేకుండా చూస్తాం. ఎంపీఓ పినపాక మండలంలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యలు తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కార మార్గాలు చూపిస్తామని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం పినపాక మండలం పాండురంగపురం గ్రామంలో స్థానిక సెక్రటరీతో కలిసి పర్యటించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉప్పాక గ్రామం ఎర్రగుంటలో ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి పంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాండురంగాపురం గ్రామ పంచాయతీలో గీసరల్లి మరియు ఇప్పలగుంపు పాండురంగాపురం అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. వెంటనే నేను వెళ్ళి గీసరల్లిలో మోటార్ బయటికి దించడం జరిగింది. అది రిపేర్ ఉన్నది, అది రిపేర్కి ఇచ్చేసాము. అది ఈరోజు ఈవినింగ్ కల్లా రెడీ అవుతుంది. అట్లనే ఇప్పలగుంపులో స్కూల్ దగ్గర ఉన్న బోరు ఖరాబ్ అయిపోయింది. ఆ మోటార్ అసలు పనికిరాదు. అక్కడ కొత్త మోటార్ వేయాలి. కొత్త మోటార్ వేస్తే ఇప్పుడు మిషన్ భగీరథలో 2 రోజులు నీళ్ళు వస్తే 4 రోజులు నీళ్ళు రావట్లేదు. వాటర్ అందక నీళ్ళు ట్యాంక్ ఎక్కట్లేదని చెప్పేసి నేను ఆ సూపర్వైజర్తో మాట్లాడితే చెప్పాడు. ఇప్పుడు ఈ మోటార్ కనుక కొత్తది తీసుకొని మనం డైరెక్ట్ పంపింగ్ ద్వారా ప్రజలకి నీళ్ళు ఇవ్వచ్చు. అందుకని ఈ 2-3 రోజుల్లో నేను కొత్త మోటార్ తీసుకొని